సో రెడీ తేజస్వి? రెడీ. వెజ్ గ్రీన్ పలావ్ కదా నువ్వు చెప్పింది. ఓకే, మరి వెజ్ గ్రీన్ పలావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ గ్రీన్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బంగాళాదుంపలు 2, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, జీడిపప్పు కొద్దిగా, తరిగిన టొమాటో 1. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇది స్టవ్ సిమ్ లో పెట్టరా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. ఓకే, కొంచెం జీలకర్రనా షాజీరానా? షాజీరా, కాజు కొన్ని. ఓకే, ఆనియన్స్. ఆవిడేమో కూరకు పొడుగ్గా కోసారు, నువ్వేమో పలావుకు పొట్టిగా కోసావు. అంటే ఆల్ ఈక్వల్ సైజ్. రైస్ ఐటమ్ లో ఇలా కోయకూడదు, రైస్ ఐటమ్ లో అలా కోస్తే బాగా కనిపిస్తాయి. టొమాటో. ఓకే, అంటే కోసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకు పలావులో అలా రాజుగారు పొడుగ్గా వేసి నాకు అలా అలవాటు అయింది అనమాట. బిర్యానీ ఆకు, లవంగాలు, గరం మసాలా. ఓకే, సో బేసిక్ గా ఇవేంటంటే ఉల్లిపాయలు వేయకముందు వేసావనుకో బాగా వేగుతాయి. నీకు వంట వచ్చా? కాకపోతే నేను రైస్ ఐటమ్ కంటే స్నాక్ ఐటమ్ ఎక్కువ చేస్తాను. మరి ఈరోజు స్నాక్ ఐటమ్ కాకుండా రైస్ ఐటమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? కొంచెం వెరైటీగా ఉంటుందని. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అంటే రైస్ చేస్తాను, ఇలా పలావ్ ట్రై చేద్దామని. ఓకే, ఏంటి చదువుతున్నావా నువ్వు లేకపోతే? నాది లేదు, MBA అయిపోయింది, జాబ్ చేశాను, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. జాబ్ చేసి ఖాళీగా ఉంటున్నా అంటే ఇంకో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. గ్యాప్ తీసుకున్నాను. ఎందుకు ముందు జాబ్ నచ్చలేదా? అలా అని కాదు, యాక్చువల్గా MBA తర్వాత వెంటనే జాబ్ వచ్చింది, సో నేను ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాము అని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. వెరీ గుడ్. సో గ్యాప్ లో ఖాళీగా ఉండటం ఎందుకని వంటలు నిజంగా వంటలు నేర్చుకుంటున్నాను నేను. ఓకే, పెళ్లి చేసేస్తానన్నారా ఏమిటి? ఆబ్వియస్ గా నెక్స్ట్ ఇయర్ చేసేస్తారు. సో ఇది క్యాలీఫ్లవర్, ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్. ఓకే, ఇది ఉడకబెట్టిన బీన్స్. ఓకే, ఇది బఠానీ ఉడకబెట్టినవి. సో ఆబ్వియస్ గా చేసేస్తారని నువ్వు ఫిక్స్ అయిపోయావు అనమాట. యా షూర్, ఇక వద్దు అన్నా చేసేస్తారు. చేసేస్తారా? ఇది క్యారెట్, ఉడకబెట్టిన క్యారెట్. సో ఆలు లాస్ట్ కేద్దాం, ఎందుకంటే అది కొంచెం స్మాష్ అయిపోతుంది అని. అయితే నువ్వు కాస్త టైం ఎంజాయ్ చేస్తున్నావు అనమాట ఇప్పుడు ఈ టైం. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ గుడ్. అదే చాలా ఎంజాయ్ చేస్తే ఏదో కొంచెం వెటకారంగా చెప్పావు. లేదు, నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్యామిలీతోని కాకుండా రిలేటివ్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాను. సరే, నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్ ఉంది, ఎల్డర్ సిస్టర్, పెళ్ళి అయిపోయింది, ఒక పాప US లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, తన పేరు ఏమిటి? అక్క పేరు గ్రీష్మ. సో నీకు పెళ్ళైపోయాక ఇక్కడ ఉందామన్నా, నువ్వు కూడా US వెళ్ళిపోదామన్నా? నాకు ఇక్కడే ఇష్టం, నాకు ఇండియాలోనే ఇష్టం, US లో ఇష్టం లేదు. ఒకసారి మూత పెట్టేస్తాము. ఓకే, కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆలు వేసేద్దాము. దాని తర్వాత ఈ పేస్ట్ ఏంటి అంటే పుదీనా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి. ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి. ఓకే, పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో కొంచెం ఆనియన్ ఇందులో. ఇది యాక్చువల్ గా ఇట్లా చేస్తే ఏంటి అంటే వెజిటేబుల్ పలావ్ అవుతుంది. సో గ్రీన్ వెజ్ పలావ్ అనేది స్పెషల్ గా ఉండాలి అని గ్రీన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. సో దాంతో మనకి కొంచెం ఆ కలర్ అంతా కూడా గ్రీన్ గా వచ్చేస్తుంది కదా. వెరీ గుడ్. సో మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? ఫాదర్ బిజినెస్ మ్యాన్. అమ్మ హోమ్ మేకర్. పేర్లు ఏంటి వాళ్ళిద్దరివి? నాన్న పేరు అశోక్, అమ్మ పేరు రాజేశ్వరి. ఓకే, ఇప్పుడు ఇంట్లో కూర్చొని నీకు నచ్చినవి అన్ని మొత్తం చేసేస్తున్నావా? నేను చేస్తాను, నేను ఎక్కువ పిజ్జా చేస్తాను. నీకు అదొకటే ఇష్టమా? అదొకటే వచ్చిందని? నేను అదొకటి చేస్తాను, కానీ నేను తినను. ఎందుకు? ఏమో, అంటే అది చేసేసరికి చాలా ఇంకా తినబుద్ధి కాదు. అది చాలా మందికి కంప్లైంట్ ఉంటుంది కదా, బాగా వంట చేసేస్తే ఇంకా తినే పెద్ద మూడు ఉండదు. సీరియస్లీ. ఓ, బాగుంది, కలర్ఫుల్ గా. మరి ఈ రైస్ ఐటమ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నేను క్యాజువల్ గా ట్రై చేశాను. యాక్చువల్ గా వెజ్ పులావ్ అందరు చేస్తారు కదా, డిఫరెంట్ గా ఉండాలి, మనము పుదీనా ప్లేస్ లో ఏదైనా యాడ్ చేయొచ్చు. సో పుదీనా అనేది ఫ్లేవర్ గా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. తర్వాత ఆలు వేసేస్తాను. ఇది కూడా ఆలు ఉడకబెట్టింది. ఓకే,
సో మరి ఫ్రెండ్స్ని కలుస్తున్నావా, నీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ అలా? ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. ఫ్రెండ్స్ని తక్కువ, కానీ రిలేటివ్స్తోనే ఎక్కువ ఉంటాను. ఎక్కువ అటాచ్మెంట్ రిలేటివ్స్తోనే. కజిన్స్ ఇలాగా? చాలా. ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నాను. ఓకే. ఇది పేస్ట్, పుదీనా పేస్ట్. ఉండు పర్లేదు, ఎలాగో నెక్స్ట్ నీకు పెళ్లి చేసేస్తే నీకు మళ్ళీ టైం ఉండదు కదా. సో ఇప్పుడే మంచి టైం దొరికింది కదా అని ఎంజాయ్ చేసేస్తావు. వెరీ గుడ్. సో మనం ఇది ఇలా ప్యాన్లో కాకుండా కూడా కుక్కర్లో కూడా డైరెక్ట్ వెజిటేబుల్స్ వేసి రైస్ ఒక 20 minutes సోక్ చేసిన తర్వాత కూడా మనం విజిల్ తీసుకోవచ్చు. సో అప్పుడు కూడా మనము పేస్ట్ దాంట్లో మిక్స్ చేసేయచ్చేమో కదా, అదే వాటర్లో మిక్స్ చేస్తే అప్పుడు ఇంకా బాగా వస్తుంది. యాక్చువల్లీ అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది కొంచెం సేపు మూత పెట్టేసేయాలి. ఓకే. ఒక 2 to 3 minutes పెట్టిన తర్వాత రైస్ కలిపేసేయాలి. రైస్ కలిపిన తర్వాత సాల్ట్ వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇందులో పట్టిన తర్వాత రైస్ కి పట్టదు సాల్ట్. సో ఆ పేస్ట్ లో కూడా నువ్వు సాల్ట్ ఏం యాడ్ చేయలేదు? సాల్ట్ యాడ్ చేయలేదు. ఓకే, చూద్దామా? చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ డన్. సో మనము రైస్ కలిపేద్దాము. ఓకే. సో రైస్ ఆల్రెడీ నేను బాయిల్ చేస్తాను. సో లైట్ గా గ్రీన్ కలర్ వస్తుంది. సో ఏమి వెజిటబుల్స్ అలా లేకుండా ప్లెయిన్ గా చేసుకున్నప్పుడు వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కలర్ వస్తుంది. యాక్చువల్ గా అలా ప్లెయిన్ గా వేస్తే అంటే అది పుదీనా రైస్ అయిపోతుంది. అవును, పుదీనా డిఫరెంట్ గా ఉండాలి అని అంటే ఇది బెటర్, ఎందుకంటే అప్పుడప్పుడు అది మరీ ఎక్కువ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఓకే. సో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సేపు అన్నంకి పట్టేంత వరకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బాగుంది. మరి ఎక్కువ గ్రీన్గా రాకుండా ఈ కలర్ బాగుంది. ఒక ఫ్యూ సెకండ్స్ మూత పెట్టేసి తీసేద్దాం. మంచి పలావ్ స్మెల్ ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్గా యూజువల్గా పుదీనా వేస్తేనే మనకి ఆ స్మెల్ మంచి ఇది వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం రైతాతో కూడా, ఓన్లీ రైతా సరిపోతుంది కదా, ఎందుకంటే ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి. రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూద్దాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఇది. యమ్మీ యమ్మీ గ్రీన్ వెజ్ పలావ్ రెడీ. నిజంగానే యమ్మీ యమ్మీ, అంటే మంచి గుమగుమలాడుతోంది పలావ్. సో వేడివేడిగా పలావ్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ గ్రీన్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కూరగాయలన్నీ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ గ్రీన్ పలావ్ రెడీ. ఓకే, మరి పలావ్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, కొంచెం వెరైటీగా పలావ్. ఓకే. సో యూజువల్గా మనం రైస్ ఐటమ్స్ చేసుకున్నట్టు పలావ్కి కూడా పేస్ట్ వాడింది. అంటే కొంచెం ఆ గ్రీనిష్ కలర్ రావడానికి కొంచెం మనం వాడుకోవచ్చు, వాడుతూ ఉంటారు కూడా. బాగుంది. వేడివేడిగా హ్యాపీగా ఉట్టిదే తినేసేయచ్చు. ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లోనే. వెజిటబుల్స్ కూడా చాలా బాయిల్ చేసి యాడ్ చేశారు. కొంచెం బాగుంది, అంటే హెల్దీగా కూడా ఉంది. ఎక్కువ వెజిటబుల్స్ కూడా తగులుతూ. సో అంటే పిల్లలకి బాక్స్ లో పెట్టడానికి కానీ, లేకపోతే మనం జర్నీ చేసేటప్పుడు క్యారీ చేయడానికి కూడా బాగుంది, కలర్ఫుల్ గా. అండ్ టేస్ట్ ఇలాంటివి ఏంటంటే మనకి ఆబ్వియస్లీ బిర్యానీ అంటే మనకి ఎప్పుడు ఆ టేస్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా తగ్గకుండా అలాగే ఉంటుంది. సో బాగున్నాయి ఇద్దరు ఐడియాలు కూడా, కొంచెం వెరైటీగా. ఓకే, ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశారు. బాగున్నాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వేడి నీళ్ళు బాగా మరక కాచి
అందులో ఏదైనా ఒక బామ్ వేసుకుని జలుబు చేసినప్పుడు, దగ్గుగా ఉన్నప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ముఖానికి ఆవిరి పడుతూ ఉంటాము. దానివల్ల చాలా వరకు రిలీఫ్ కూడా దొరుకుతూ ఉంటుంది. అలాగే బాగా మరక కాచిన వేడి నీళ్ళతో ముఖానికి ఆవిరి పట్టుకున్నాం అనుకోండి, చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది కదా, ఇలా పొడిబారకుండా చర్మానికి బాగా తేమ కూడా అందుతూ ఉంటుంది, చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది.